మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యానికి సిద్ధపడిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. గడిచిన 2 days నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 7:7 వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. అది మన పర్సనల్ లైఫ్లో ప్రతిరోజు కూడా మనం ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ వాక్యానికి సంబంధించిన అనుభవం మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. అది మరొకసారి నేను వాక్యాన్ని చదువుతున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ క్రైస్తవుడని, పాస్టర్ అని, బిషప్ అని, పోప్ అని ఏమీ లేదు. ఇది ఓపెన్ ఇన్విటేషన్ అన్నమాట. దేవునికి అప్పుడైనా ఇప్పుడైనా సరే ఆయనకి పక్షపాతం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ఒకే రీతిగా చూస్తున్న దేవుడు ఆయన. నిజంగా అటువంటి దేవునికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా కూడా తక్కువే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది గడిచిన 2 days నుంచి ఏం అడగాలో మనం చూస్తే మీకా గ్రంథం 6:8లో దేవునికి సంబంధించిన లక్షణాలు అక్కడ కనపడుతున్నాయి. ఏది వెతకాలో 105:4లో మనం చూసాం. దేవుని సన్నిధిని, దేవుని శక్తిని, ప్రతి దినం కూడా ఆయన నడిపింపును మనం కలిగి ఉండాలి. దేవుని లక్షణాలు కలిగి ఉండాలి, దేవుని నడిపింపును కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ దేవుడు ఆయన ఇక్కడ మనం గమనించినట్లయితే ఓపెన్ చేసే విషయం కనిపిస్తుంది. తెరవబడుట. దేన్ని తెరవాలి, దేన్ని తెరవడానికి మనం తట్టాలి. ఈరోజు ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. దేన్ని తెరవడానికి దేవుడు తట్టమన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే బైబిల్లో ఇప్పుడు మనం బయటికి కనిపించే పర్సన్, ఈ పర్సన్ మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి ఈ పర్సనాలిటీ తెలుసు. కానీ జనాలు ఎవరికి తెలియని ఇంకో వ్యక్తి మనలో ఉన్నాడు. అందుకని పౌలు గారు 2 Corinthians 4లో ఆయన దాన్ని బయట పెట్టాడు అనమాట. అక్కడ ఏమంటాడంటే ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఇంకొక పర్సన్ మనలో ఉన్నాడు. ఈ పర్సన్ ఏమో బయటికి కనిపించి ఈ వ్యక్తి కనిపించే వాటిని చూస్తాడు, కనిపించే వాడితో మాట్లాడతాం. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు మనలో. దాని గురించి బైబిల్ చెప్తుంది ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. అంటే ఇద్దరము ఒకే శరీరంలో ఉన్నాం. శరీరం బయట ఒక ఆయన ఉన్నాడు, శరీరం లోపల ఒక ఆయన ఉన్నాడు. శరీరానికి సంబంధించిన వ్యక్తి చూసినట్లయితే కనిపిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి కూడా ఇద్దరు ఉన్నారు. దేవుల్లో మనం చూసినట్లయితే ఆయన త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే మనలో కూడా శరీర సంబంధమైన పర్సన్ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఈ శరీర సంబంధమైనవైతే మనం పుట్టగానే మన కళ్ళు తెరవబడ్డాయి, పుట్టగానే మనం చూసినట్లయితే మన నోరు తెరవబడింది. ఈ రీతిగా మన యొక్క ఈ బాహ్య సంబంధమైన ఫంక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం. ఇవన్నీ కూడా ఎంత వాస్తవమో దీనివలన శరీరం ఏమవుతుంది? శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. అలాగే ఆత్మ కూడా క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఆత్మ సంబంధమైనవి కూడా తెరవబడాలి. ఈరోజు ఆత్మ సంబంధమైన వాటిని దేవుడు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనైతే రెడీగా ఉన్నాడు. ఆ రోజు మీరు గమనించినట్లయితే ఆ సముద్రాన్ని ఓపెన్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మోషే ఆ కర్రను కొట్టే వరకు కూడా దేవుడు ఏం చేయలేదు. అది ఓపెన్ చేయడానికి మోషే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. 2 జరిగినాయి. ప్రేయర్ చేయడం జరిగింది. ఆ ప్రార్థన కూడా ఏం జరుగుతుందో దాని గురించి మోషే ప్రార్థన చేయట్లేదు, కానీ ఏం చెయ్యాలో దాని గురించి ప్రార్థన చేశాడు. ఒక స్వరాన్ని విన్నాడు, ఆయన చెవులు తెరవబడ్డాయి.
అక్కడ మనం చూస్తున్నాం, అది రెండుగా విడిపోయింది, తెరవబడింది. ఫస్ట్ ఓపెన్ చేసింది ఏంటంటే దేవుడు రెడ్ సీని ఓపెన్ చేశాడు. ఆయన నోవహు టైంలో ఆకాశ తూములను తెరిచాడు ఆయన. మలాకి గ్రంథం 3:10 మనం చూస్తాం, ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని దీవెనలు కొమ్మరిస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం కూడా తెరవలసినవి చూసినట్లయితే దేవుని వాక్యంలో కొన్ని ఉన్నాయి. మనం చాలాసార్లు విన్నాం. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయంలో 14 నుంచి చూస్తే 2:14-15లో అక్కడ లుదియా గురించి రాయబడింది. ఆమె అందరితో పాటు అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యారు. వారందరితో ఆమె కూర్చుని ఉంది, దేవుని వాక్యాన్ని వింటుంది. కానీ అద్భుతం ఏంటంటే, అంత గొప్ప దైవజనుడు అపోస్తులుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆ టైంలో అందరి హృదయాలు తెరవబడినట్లుగా లేవు. అక్కడ కేవలం లుదియా హృదయం మాత్రమే తెరవబడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, కానీ వారి హృదయాలు, బైబిల్ ఆల్రెడీ యెషయా గ్రంథం 6:9లో మీ హృదయాలు ముయ్యబడ్డాయి, మీ హృదయాలు గ్రహించట్లేదు, మీ హృదయాలు చూసినట్లయితే దేవునికి, దేవుని వాక్యానికి అవకాశం లేకుండా అప్పుడున్న దినాల్లో, ఇప్పుడున్న అనేక మంది దినాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన హృదయాలు తెరవబడకుండా దేవుడు ఏం చేయలేడు. ఆ రోజు సముద్రం ఓపెన్ కాకుండా ఇశ్రాయేలీలు ముందుకు వెళ్ళలేరు. ఓపెన్ కాకుండా ఏది జరగదు. ఇప్పుడు కూడా మనం అందరం ఎక్కడ ఉన్నామంటే లాక్డౌన్లో అన్నీ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు మనం ప్రార్థన చేసేది కూడా దేని కొరకు, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో త్వరలో ఓపెన్ అవును గాక. నిజంగా మీరు నమ్మండి, ఇప్పుడున్న సామ్రాజ్యం అంతా కూడా దెయ్యాల సామ్రాజ్యం కాబట్టి తాగుబోతులు ప్రార్థన దెయ్యాలు ఎలా విన్నా చూసారా? వాళ్ళు చాలా ప్రార్థన చేశారు. వాళ్ళు దెయ్యానికి కూడా, ఇప్పుడు దెయ్యం కూడా ఏమంది, జస్ట్ నువ్వు నాకు మొక్కితే ఏమంది, ఇచ్చేస్తానని చెప్పింది. నేను చూశాను అన్నమాట. వాడు ఒకడు ఏం చేశాడట, కొన్ని రోజుల నుంచి ఆ వైన్ షాప్కి వెళ్ళి ఆ టెంకాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగిస్తున్నాడట. ఇక్కడ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టి అగరబత్తులు వెలిగించగానే వాడి ప్రార్థన ఆలకించి ఆత్మలు, దానికి ఒక పేరు పెడదాం ఏమండి, తాగుబోతు ఆత్మలు, వ్యభిచార ఆత్మలు, రకరకాల స్పిరిట్స్ ఉన్నాయి. ఆ స్పిరిట్స్ వెళ్ళి ఏం చేసి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడింది. ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ చర్చెస్ కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆరాధించుకోండి అని చెప్పడైనా లేదు. ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆరాధించుకోండి అంటే మీరు ఒక మూలని అట్లా మన హాల్లో కనీసం ఒక 100 మంది డిస్టెన్స్, మనం చిన్న గీత గీసుకుని కూర్చునే వాళ్ళే కదా. చూడండి, ఆ తెలివి రాలే, ఏదొచ్చింది ఏమని, జనాలకు మాత్రం మత్తులు చేసేయండి. అవి ఓపెన్ అయినాయి, చర్చిలు ఓపెన్ అవ్వలే. నాకు అర్థం కాదు, ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మరి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదంటే, నాయన మెజారిటీ వాటికి ఉంది, మీరు కూడా ప్రార్థన చేయండి, త్వరలో అవి కూడా జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఈరోజు మన ప్రార్థన కూడా ఏం కావాలంటే ఓపెన్ అయ్యే ప్రార్థన చేద్దాం. ఓపెన్ అవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దెయ్యానికి ప్రాసెస్ లేదు, జస్ట్ అది మొక్కితే చేసేస్తుంది. దేవుడు అలా కాదు, దేవుని సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. దేవుడు ఏదైనా ఓపెన్ చేయాలంటే అది చూసినట్లయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు లుదియా అక్కడ అంతమంది స్త్రీలు కూర్చుంటే అందరు హృదయాలు ఓపెన్ చేయొచ్చు కదా, ఓపెన్ చేయలేదు దేవుడు. అట్లా ఎందుకు ఓపెన్ చేశాడు లుదియా హృదయాన్ని అంటే అక్కడ ఒక మాట రాయబడింది, ఆమె ఆ దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని లక్ష్య పెట్టిందట, దాని మీద ఏకాగ్రత పెట్టింది. ఇది నా జీవితానికి కావాలి, ఇది నా కుటుంబానికి కావాలి, ఇది నా జీవితాన్ని మారుస్తుంది, ఇది సత్యము. మనం చూస్తాం తెస్సలోనికీ 2:13 మనం చూస్తాం, ఆ రోజు ఆ సంఘము దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు అది నిజముగా దేవుని మాట అని వారు విశ్వసించారు కాబట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యం జరిగినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని దేవుడు తెరవాలని కోరుకున్నాం. హృదయం అనేది చాలా ప్రాముఖ్యమే. హృదయం అనేది చాలా డేంజరస్ కూడా. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 9 చూసినట్లయితే 17:9 మనం చూస్తాం, 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది. సామెతలు 4:23 మనం చూస్తాం,
నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. కాబట్టి ఈమె వాక్యం వింటున్నప్పుడు ఏం చేసిందంటే ఆ వాక్యం మీద లక్ష్య పెట్టింది, ఆ వాక్యానికి ప్రయారిటీ ఇచ్చింది, తన పనులన్నీ పక్కన పెట్టింది. ఆమె బిజినెస్ చేసి, ఆమె ఊదా రంగు పొడి అమ్మేదట, బిజినెస్ చేసి ఆమె ఆ బిజినెస్ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వింది. ఈరోజు కొందరు నేను చూస్తుంటాను అనమాట, భోజనం పక్కన పెట్టి 2 గంటలు ప్రార్థనలో కూర్చుంటే ఏమవుతుంది? 1 గంట ప్రార్థనలో కూర్చుంటే ఏమైతే? తర్వాత తినొచ్చు కదా. ఏమండి, కొందరికి అది లేదు. అది ఇంక మనం వాళ్ళు ఏం అనలేము. ఎందుకంటే బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 4:19 ఉంటుంది, వారి కడుపే వారి దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఆ రోజు దేవుడు కానాకి నడిపించడానికి కొన్ని లక్షల మందిని పిలిస్తే వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? కేవలం 2 అప్పుడున్న తరం అంతటిలో కూడా అనేక మందిని రక్షించడానికి 300 మూరల పొడుగు వాడ చేస్తే అందులో కూర్చున్నది ఎంతమంది అంటే ఎంతమంది? 8 మంది. 3 కుమారులు, 3 కోడళ్ళు, తర్వాత నోవహు ఆయన భార్య. పర్సంటేజ్ చూస్తే ఆ తరమంతట్లో కూడా 8 మెంబర్స్, ఓన్లీ 1 ఫ్యామిలీ సేవ్ అయింది. వాళ్ళకి రక్షణ పొందాలి. వాళ్ళకి చూసినట్లయితే ఆ మనసు వారు కలిగి ఉన్నారు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ఎవరైతే లక్ష్య పెడుతున్నారో, దాని మీద ఎవరైతే శ్రద్ధ పెడుతున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఇది నా జీవితానికి ఆధారము, ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం 112వ కీర్తనలో వాక్యాలు మనం చూస్తాం, దేవుడు వాక్యాన్ని ఎంతో గొప్ప చేశాడు. ఎందుకంటే ఎప్పటికీ ఉండేది వాక్యమే, వాక్యం అంటేనే దేవుడు. కాబట్టి దేవుని మీద లక్ష్య పెట్టింది ఆమె. బిజినెస్ మీద లక్ష్య పెట్టలే, మనుషుల మీద లక్ష్య పెట్టలే. ఇర్మియా గ్రంథం 17లో ఉంటుంది, మనుషులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. 79లో ఆ మాట రాయబడింది. కాబట్టి ఈరోజు కూడా మన హృదయాలు చూసినట్టు దేవుడు తెరవాలంటే ఆయన తెరిచిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన కడుగుతాడు. కడిగిన తర్వాత ఏం చేస్తాడు? ఆ హృదయాన్ని తన ఆత్మతో, వాక్యంతో, సమాధానంతో, దైవ సంబంధమైన వాటితో మన హృదయాన్ని నింపేస్తాడు. అందుకనే యేసుప్రభు వారు మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏమి నిండుతుందంటే హృదయం నిండిన దాన్ని బట్టి. ఆల్రెడీ ప్రభు మన హృదయంలోకి రాకముందు వేరే వాటితో నింపబడ్డాయి. శరీర సంబంధమైన కోరికలు, ఇచ్చలతో నింపబడ్డాయి. దేవుడు ఏం చేశాడు? అవన్నీ కూడా కడిగేశాడు ఆయన. అందుకని మీరు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, మునుపు మనం కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. అవన్నీ క్లీన్ చేసి ఆయన ఏం చేశాడు? మనల్ని ఎహెజ్కేలు 26:36, 26లో మనం చూస్తాం, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. కాబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే బయట పర్సన్ని మార్చడం కాదు. ఈరోజు చాలామంది బయట మారుతున్నారు, బట్టలు మారుతున్నాయి, పేరు మారుతుంది, కొందరు బొట్టు తీసేస్తున్నారు, చూసినట్లయితే కొందరు మెడలో సిలువ వేసుకుంటున్నారు. ఇవన్నీ బయట అపీరియన్స్ కనిపిస్తుంది క్రైస్తవుడు అని చెప్పి, కానీ లోపల మాత్రం చాలామందిలో మార్పు లేదు. ఆ రోజు శాస్త్రులు పరిశీలన చూసినప్పుడు యేసుప్రభు వారు గద్దించింది. మీరు బైబిల్లో ఎక్కువగా దేవుడు తిట్టింది ఎవరినంటే అన్యులను కాదు, క్రైస్తవులనే. ఆ రోజు బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా క్రైస్తవులను ఎలా తిట్టాడంటే, దేవుని నమ్మిన వాడిని సర్ప సంతానం అన్నాడు. వాళ్ళకైతే తెలియదు కాబట్టి వాళ్ళు సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. ఈరోజు మనకు తెలుస్తుంది. కాబట్టి మన బయట కన్నా లోపల చాలా ఇంపార్టెంట్. ఆ లుదియా దేవుని కొరకు హృదయాన్ని తెరిచింది. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని తెరిచిందో, బైబిల్లో ఇలా రాయబడింది, ఆమె ఇంటి వారు అందరు రక్షణ పొందారు. అంత మాత్రమే కాదు, ఆ తుయతెర పట్టణంలో కూడా మందిరం కట్టబడింది. ఈ రీతిగా ఆమె ద్వారా ఆ ఇంటికి, ఆమె ద్వారా ప్రాంతానికి దేవుని రక్షణ లేకపోతే దైవ సంబంధమైన ప్రభావం బయటికి వెళ్ళింది.
ఎందుకంటే హృదయంలో నుంచి ఏమెళ్తాయి? బైబిల్ ఎలా రాయబడింది? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. మనం చాలాసార్లు పడతాం, జీవానదిని నా హృదయంలో ప్రవహించు నాయన. ప్రవహించేది మూసీ నది, పాడేది జీవానది కొందరు. కాబట్టి మన హృదయం ప్రతిరోజు కూడా దేవుని కొరకు తెరవబడాలి. ఎవ్రీడే మన హృదయాన్ని, నేను అంటాను, బయటికి వెళ్ళేటప్పుడు మన హృదయం దైవ సంబంధమైన వాటితో నింపబడాలి. అప్పుడు అవి నింపబడింది నీ నోట్లోంచి వస్తుంది, నింపబడింది నీ కంట్లోంచి వస్తుంది, నింపబడింది నీ చెవిలోంచి వస్తుంది. ఇప్పుడు నీ హృదయం దైవ సంబంధమైన వాటితో నింపబడితే దేవుని గురించి మాట్లాడాలనిపిస్తుంది, దేవుని గురించి పాడాలనిపిస్తుంది, దేవుణ్ణి మహిమపరచాలనిపిస్తుంది, దైవ సంబంధమైన దర్శనాలు చూడాలనిపిస్తుంది, దేవుని స్వరాన్ని వినాలనిపిస్తుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎప్పుడు కూడా సీనియారిటీ అనేది లేదు బైబిల్లో. సీనియారిటీ, జూనియర్, సీనియర్ అని చూడ దేవుడు నీ లోపల దైవ భయం చూస్తాడు. ఒకే మందిరంలో సీనియర్ పడుకున్నాడు, జూనియర్ పడుకున్నాడు. ఏలి చాలా సీనియర్ అయిన, సమూయేలు చాలా జూనియర్ అయిన బాలుడు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడాడంటే ఏలితో మాట్లాడలే. ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి నా మందిరంలో ఉన్నాడు అని చెప్పి ఎక్స్పీరియన్స్ చూడలేదు ఆయన. ఈరోజు కంపెనీలు ఎక్స్పీరియన్స్ చూస్తారు, కానీ దేవుడు ఎక్స్పీరియన్స్ చూడడు. దైవికమైన ఎక్స్పెక్టేషన్ చూస్తాడు ఆయన. దేవుని పట్ల నీకున్న జీలేంటి, దేవుని పట్ల నీకున్న చూసినట్లయితే ఆశ ఏంటి? నీ హృదయంలో ఆశ ఉంటే ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని దేనితో నింపుకుంటున్నాం? ఇంకా శరీరాన్ని నింపాలి, పొట్టను నింపాలంటే ఖర్చుతో కూడింది. పొద్దున్న టిఫిన్ చేయాలంటే దానికి ఖర్చు అవుతుంది, లంచ్ చేయాలంటే ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఎంతో ప్రయాసపడాలి. కానీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ప్రయాసపడి దేవుడు మనకి అందుబాటులో పెట్టాడు. జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయనంటే దానికి ఖర్చు ఏం లేదు. అపోస్తుల కార్యాలు 5:32 ప్రకారంగా ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులు అవుతారో వారికి పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పాడు ఆయన. ఆత్మ ఫలమైన సరే, ప్రేమ, సంతోషం, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఆయన ఆల్రెడీ మనం అడగక ముందు వాగ్దానం చేశాడు. నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయించుకుంటే నీ జీవితంలో అవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మన హృదయం తెరవబడాలి, కడగబడాలి, నింపబడాలి. 3 జరగాలి. కడగబడాలి, ఫస్ట్ తెరవబడాలి, నెక్స్ట్ కడగబడాలి, తర్వాత నింపబడాలి. అది మనకు తెలియాలి. దేవుడు కూడా ఆ రోజు సౌలు గురించి అననీయాని పంపించినప్పుడు అననీయ అంటాడు, సౌలు నువ్వు లేచి నీ పాపాలు ఒప్పుకుని వాటిని కడుక్కుని నువ్వు ప్రభు కొరకు జీవించు. ఆయన తన హృదయాన్ని తెరిచాడు, కడుక్కున్నాడు, దేవుని ఆత్మతో, వాక్యంతో, దర్శనంతో నింపబడ్డాడు. బ్రతికినంతకాలం కూడా ప్రభువుని మహిమపరిచాడు ఆయన. ఈరోజు మన హృదయాల్ని ఒకసారి చూసుకుందాం. తెరవకుండా, అందుకని చాలామందికి హృదయంలో ఎందుకు వాక్యం ఉండట్లేదంటే అది తెరవబడలేదు. ఇప్పుడు మీరు నోరు తెరవకుండా పట్టలోకి ఆహారం పోదు. ఎందుకు వాక్యం ఉండట్లేదు లోపలంటే తెరవబడలేదు. తెరవబడితే తప్పకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చుంటే తప్పకుండా వాక్యానికి ఎంత శక్తి ఉందో, వాక్యం ఎంత ప్రభావం కలిగిందో అప్పుడే మనం చూస్తాం. ఇప్పుడు మామూలుగా భోజనం చేతిలో పెట్టుకుంటే దాని శక్తి, దాని ప్రభావం మనకు తెలియదు. ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అందులో ఉన్న మినరల్స్, అందులో ఉన్న విటమిన్స్, మన శక్తి దాని శక్తిని అనుభవిస్తుంది. వాక్యం కూడా అంతే. ఇది దేవుడు మనకి ఇచ్చిన పరలోకపు మన్నా, ఆత్మ సంబంధమైన ఆహారం వాక్యం అన్నది. కాబట్టి హృదయంలోకి దేవుడు ఒక వ్యక్తి హృదయంలోకి తన వాక్యాన్ని పంపించాలంటే ఆ వ్యక్తి వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. అప్పుడు హృదయం తెరవబడుతుంది. తెరవబడినప్పుడు కడగబడుతుంది. కడగబడినప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఆ సమాధానం కానీ, సంతోషం కానీ, ఆ వాక్యానికి సంబంధించినవన్నీ కూడా నీ హృదయంలో ఫుల్ అయిపోతాయి. అందుకని ఆ రోజు స్టెఫన్ చూసిన, ఆ రోజు ఫిలిప్పుని చూసిన, మీరు 6వ అధ్యాయంలో మీరు చూస్తే అపోస్తుల కార్యాలు వారి జ్ఞానంతో, ఆత్మతో, విశ్వాసంతో నిండిన వారని రాయబడింది. కాబట్టి ఫస్ట్ మనం మన పర్సనల్ లైఫ్లో జరగవలసింది మన హృదయం తెరవబడాలి. ప్రతిరోజు కూడా దేవుని కొరకు, దేవుని ఆత్మ కొరకు, దేవుని వాక్యం కొరకు, దైవ సంబంధమైన వాటి కొరకు తెరిచి నింపబడిన తర్వాత అప్పుడు మనం బయటికి వెళ్ళాలి. నింపబడకుండా బయటికి వెళ్తే కంపైపోతుంది. రెండవది మనం గమనించినట్లయితే మీరు లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనంలో
దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి 3.5 సంవత్సరాలు బోధిస్తూ 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 వచ్చాడు ఆయన. బోధించడం మాత్రమే కాదు, ఎన్నో అద్భుతాలు చూపిస్తూ చూపిస్తూ ఆయనతో పాటు తింటూ 3.5 సంవత్సరాలు ఆయన బోధలు వింటూ ఆయన అద్భుతాలు చూస్తూ కూడా వాళ్ళకి మనసు తెరవబడలేదట. మనసు తెరవబడటం అంటే అక్కడ ఒక అద్భుతమైన మాట లోకాసు వార్తలు మనం చూస్తాం. 24 అధ్యాయం 45 వచనంలో నేను చదువుతున్నాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచెను. అంటే మనస్సు తెరవబడాలి. హృదయం తెరవబడితే దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను పొందుతున్నాం. మనసు తెరవబడితే మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు ఒక పిల్లగాడికి, ఒక చిన్న బొడ్డోడు, ఆడు సంవత్సరం ఉన్నాడు, వాడికి 2,000 రూపాయలు బండిలు ఇస్తే వాడికి దాని వాల్యూ తెలియదు, దాన్ని గ్రహించిన అది ఎంత విలువైందో. వాడికి 5 స్టార్ చాక్లెట్ ఇస్తే వాడికి ఇంకా 2,000 బండిలు మనకి ఇచ్చేస్తారు 1 ఇయర్ ఉన్నవాడికి. అంటే వాడికి దాని విలువ ఎంత అన్నది వాడికి తెలియదు. ఈరోజు చాలామంది కూడా వాక్యం చదువుతున్నారు, వింటున్నారు, కానీ దాన్ని గ్రహించట్లేదు. ఆల్రెడీ మనం చూస్తాం యెషయా గ్రంథం 6:9లో మీరు గ్రహించట్లేదు అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. గ్రహిస్తే దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది. వాళ్ళు ఎప్పుడైతే గ్రహించారో మీరు గమనించండి, వారి జీవితాల్లో అద్భుతాలు చేయడం దేవుడు స్టార్ట్ చేశారు. అంతవరకు వాళ్ళకు ఉన్న ఆత్మీయత వేరు. కానీ ఎప్పుడైతే గ్రహించారో, ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తికి కరోనా ఉందని నిర్ధారణ అయితే వాడికి ఎలా ఉంటుంది, ఎంత భయం ఉంటుంది. ఇప్పుడు నాకు లేదు అని తెలిస్తే రిపోర్ట్స్లో వచ్చినప్పుడు వాడు ఎట్లా ఎట్లా ఆనందిస్తాడు. ఇంతకుముందు, ఇప్పుడు కూడా మన ఫోన్లకి కొన్ని మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్లు ఏంటో నాకు కూడా చాలా వచ్చినాయి. మీకు కోకా-కోలా కంపెనీ నుంచి మీ ఫోన్ నెంబర్కి లాటరీ వచ్చింది, 100 కోట్లు, మీ డీటెయిల్స్ పంపించండి. ఇప్పుడు మనకి అవన్నీ ఫేక్ అని తెలుసు కాబట్టి మనం ఏం చేయట్లేదు. ఒక ఆయన అయితే 30 లక్షలు నష్టపోయాడు. 100 కోట్లు వచ్చినాయి కదా అని చెప్పి ఆయన వాళ్ళు అడిగిందల్లా ఆన్లైన్లో పంపించడం మొదలుపెట్టాడు. 30 lakhs ఆల్మోస్ట్. ఇప్పుడు అలా కాకుండా రియల్గా ఆ కోకా-కోలా కంపెనీ మనల్ని చూసినట్లయితే, పలానా చోటకి పిలిచి ఏమండి చూసినట్లయితే అది రియల్ అనుకోండి. ఈరోజు జగన్ గారు కూడా ఏం చేశారంటే, చనిపోయినాడు ₹1 కోటి ఆ వైజాగ్లో. నేను అనుకుంటాను, బతికున్నవాడు కూడా నేను కూడా పోయి ఉంటే బాగుండేది, నాకు కూడా ₹1 కోటి వచ్చాయి. ఉన్నాను కొందరు అలా అంటాడు. ఇప్పుడు ₹1 కోటి వస్తేనే ఎలా ఉంటుంది అండి. చాలామంది చూసినట్లయితే డబ్బుల కొరకు ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు. ఆయనకి దేవుడు మంచి థాట్ ఇచ్చాడు. నేను అంటాను, మన దేవుడు చచ్చినోడికి ఆయన ₹1 కోటి ఇచ్చాడు, కానీ బ్రతికున్నవాడికి దేవుడు ఏమండి కోట్ల కన్నా ఎక్కువ ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆడు ఏమన్నా ₹1 కోటి పాపం ఇంట్లో వాళ్ళకి ఓకే. ఇప్పుడు ఆడు కనుక అనుకుందాం ఆడు లేచిపోయి ఇచ్చేసాడు అనుకోండి, మళ్ళీ గందరగోళం అయిపోద్ది. మళ్ళీ నేను చెప్తాను, మన దేవుడు బ్రతికుండగానే ఇస్తాడు. ఎందుకంటే మీరు 2 కొరింథియన్స్ 8:9లో ఉంటుంది, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడు ఆయన, ఎందుకంటే మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఇప్పుడు ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఆత్మీయంగా జీవిస్తే ఏమవుతావు? తప్పకుండా ధనవంతుడు అవుతావు. నేను చెప్తున్నాను, వాక్యానికి ఎవరైతే భయపడుతున్నారో, జీవిస్తున్నారో, నేను ప్రవచిస్తున్నాను, మీరు మిలీనియర్స్ అవుతారు. అలా ఉంది బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో నేను నిన్ను తలగా చేస్తానని చెప్పాడు. ఆయన చెప్పింది ఏది కూడా నిరర్ధం కాలే. ఈరోజు వరకు కూడా మనం ఒకప్పుడు ఏంటి, ఇప్పుడేంటి, మన శక్తిని బట్టి మన తాతలు ఇచ్చిన ఆస్తి మనకి లేదు. మనకి ఈరోజు ఏదైనా ఉందంటే ఎవరు ఇచ్చారు? అది ఓన్లీ జీసస్. హల్లెలూయా. ఈ జస్ట్ శాంపులే. ఇంకా నేను చెప్తున్నాను, కమింగ్ డేస్, రాబోయే రోజుల్లో అసలు మీరు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మీరేం చేయాలో తెలుసా? అమ్మ మరి ఈ 50 లక్షలు మీ ఇంట్లో పెట్టండి, నాకు అవసరమైనప్పుడు ఇవ్వండి అన్న. వడ్డీలు తిప్పకండి. బైబిల్లో ఉంది, వడ్డీలకి ఇవ్వకూడదు దేవుని పిల్లలు. అన్యులకి ఇవ్వచ్చు అని ఉంది, కానీ క్రైస్తవులకు మాత్రం
వడ్డీలు కూడా 10 రూపాయలకి ఇవ్వకండి. ఏమంటే మీకు అనుకుందాం, ఒక 100 కోట్లు వచ్చి ఏం చేసుకుంటారు మీరు? ఏ ₹10 రూపాయికి ఇవ్వండి. కొందరు మనం చూస్తాం, వాడికి డబ్బులు ఉంటే ఒకసారి నాకు తెలిసిన ఆయన ఒక ఆమెను అడిగితే 10 రూపాయలు అంటే ఇంట్రెస్ట్. ఇలాంటి దరిద్రం మనం చూస్తున్నాం. దానివల్ల శాపం కూడానే. కాబట్టి దేవుడు మనల్ని రాబోయే దినాల్లోనే అంటాను, కీర్తన 37 అనుకుంటా అక్కడ ఉంటుంది, దినమెల్ల వారు అప్పు ఇచ్చుచుందురు. ఉందా లేదు మీ బైబిల్లో? దినమెల్ల, దానికి ఒక టైం లేదు అక్కడ. నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేసే, ప్రభువా మాకు ఆ కృప దయచేయను ఆయన, నాకే కాదు మీ అందరికీ వచ్చును కాక. ఆమేన్. కాబట్టి మన మనసు తెరిస్తే ఏం జరుగుతుంది తెలుసా? లేఖనము నెరవేర్చబడటం చూస్తాం. అక్కడ మీకు అదే కనిపిస్తుంది. లేఖనము నెరవేరునట్లు ఆయన ఏం చేశాడట? గ్రహించినట్లు. అంటే పైన మీరు చదివితే లేఖనాలు నెరవేర్పు గురించి మాట్లాడాడు ఆయన. వాళ్ళ మనసు ఎప్పుడైతే తెరవబడిందో, అది ఇది జరిగింది కదా అన్నది అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, వీళ్ళు 3.5 సంవత్సరాలు తిరిగిన వాడికి ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాడు ఆయన. 16వ అధ్యాయంలో చెప్తాడు. తర్వాత చూసినట్లయితే పస్కా పండుగ అప్పుడు ఆయన కూడా చెప్తాడు, నేను చనిపోతాను, మూడో దినాన్ని తిరిగి లేస్తాను అని శిష్యులతో చాలాసార్లు ఆయన మాట్లాడాడు. కానీ వాళ్ళు మర్చిపోయారు. కానీ శాస్త్రులు పరిచయాలు కూడా మర్చిపోయారు. సిలువ వేసిన తర్వాత మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, నాయన ఆ వంచకుడు బ్రతికుండగా 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి ఆ బాడీని ఎత్తుకుని వెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్పి పుకారు పెడితే మరి చాలా గందరగోళం ఉంటుంది. కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే సమాధికి సీలేస్తావని చెప్పారు. ఇంతవరకు హిస్టరీలో ఏ సమాధికి కూడా మీరు ఎక్కడ ఏ సమాధికి అయిన చోట తాళం వేసి ఉంటుందా? అక్కడ మీరు ఏటీఎం దగ్గర అంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది. ఎక్కడైనా ఏ సమాధి దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డు నిలబడటం కానీ తాళం వేయటం కానీ ఉందంటే హిస్టరీలో ఇదొక అద్భుతమే. సమాధికి తాళం వేసి అక్కడ సైనికులు తుపాకులు పట్టుకుని లేకపోతే ఖడ్గాలు వీట్లు పట్టుకుని నిలబడటం ఏదైనా జరిగిందంటే హిస్టరీలో యేసుప్రభు వారి సమాధికి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు, కానీ ఆ సమాధి దగ్గర ఏ సైనికుడు ఉన్నాడు, దానికి తాళాలు వేయవలసిన పరిస్థితి కూడా రా. యేసుప్రభు వారి సమాధి కూడా అద్భుతమే. కానీ వాళ్ళకు గుర్తుంది, కానీ వీళ్ళకి మందమతులు అని తిట్టాడు ఆయన. మందమతులు అంటే వాళ్ళకి గ్రహించలేదు. మనసు తెరవబడితే నువ్వు వాక్యాన్ని గ్రహిస్తావు. గ్రహిస్తే ఏం చేస్తావు? నేను చెప్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. మీకు ఎలా ఉండాలంటే మీ ఆత్మీయత ఈ వారంలో ఏది దేవుడు చేయబోతున్నాడు, ఈ నెలలో ఏం చేయబోతున్నాడు, ఈ సంవత్సరంలో ఏం చేయబోతున్నాడు, ప్రభు దేవుడిని అడగాలి. దానికి సంబంధించిన ఆ ప్రామిసెస్ ఏది ఉన్నాయో వాటిని ఎత్తి మనం ప్రార్థన చేయాలి, దాన్ని ధ్యానించాలి. ఎందుకంటే మన లైఫ్లో కూడా దేవుని వాక్యం నెరవేర్చబడే టైము వచ్చింది. ఆమేన్. రాబోతుంది కదా, వచ్చింది అంటాను నేను. దేవుని వాక్యము వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడే టైం వచ్చింది. కాబట్టి మన మనసు తెరవబడితే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. లేఖనాలను గ్రహించినట్లు లేఖనాలు నెరవేర్చబడ్డాయన్నది వారికి ఆ గ్రహింపు ఎప్పుడు వచ్చిందంటే మనసు తెరవబడినప్పుడు. ఈరోజు మన మనసుల్ని కూడా దేవుడిని అడిగారు, ప్రభువా మా మనసుల్ని కూడా ఓపెన్ చేయి, మా హృదయాన్ని ఓపెన్ చేయి. కాబట్టి ఇది 2వ ఎక్స్పీరియన్స్. 3వది మనం చూసినట్లయితే మన మనోనేత్రాలు తెరవబడాలి. అందుకని ఎఫెసీ 1:17లో మనం చూస్తాం. అలాగే మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్తే ఈ మనోనేత్రం అన్నది మనకు బయటికి కనిపించదు. ఈ కళ్ళు మనం చెప్పకుండానే తెరవబడతాయి, కానీ మనోనేత్రాలు మాత్రం దేవుడు తెరిస్తేనే కళ్ళైనా మనసైనా హృదయమైనా దాని కీస్ దేవుని దగ్గర ఉన్నాయి. ఆ రోజు కూడా ఇస్మాయిల్ ప్రార్థన చేస్తున్నాడు ఆ ఎడారిలో, చావు బతుకుల మధ్య ఉన్నాడు. బైబిల్ ఇలా రాయబడింది, ఇస్మాయిల్ మొర విని దేవుడు హాగరు కళ్ళు తెరిచాడట. అక్కడ నీళ్ళు లేవు అంతకుముందు, అది ఎడారి అది. కానీ ఎప్పుడైతే దేవుడు కళ్ళు తెరిచాడో ఆ టైంలో ఏం కావాలో, ఆ టైంలో ఏది ఉండాలో అది వచ్చేసింది అక్కడ. అందుకని అబ్రహాం గారు ఈ ప్రార్థన చేశాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంటే మనోనేత్రాలు తెరవబడితే లేని వాటిని నువ్వు చూస్తావు. విశ్వాసం యొక్క డెఫినేషన్ కూడా అదే. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుట. కాబట్టి
కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఏం చూస్తామంటే దేవుడు ఏం చేయబోతున్నాడో. ఈరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ కరోనా ఈ పీరియడ్లో ప్రభు నువ్వేం చేయబోతున్నావు. ఆ రోజు హెస్కేల్ చూశాడు ఏం చేయబోతున్నాడు ఆ ఎండిపోయిన ఎముకలు. అలాగే ఈరోజు కూడా మనం చూడాలి, దాన్ని మనం ప్రవచించాలి. కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడాలి. ఆ ఎడారిలో ఆమె చూసినట్లయితే నీటి ఊటను చూసింది. ఎడారిలో ఏడుంటాయి. కాబట్టి ఈరోజు మన మనోనేత్రాలు తెరవబడితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఏం చేయబోతున్నాడో మనం చూస్తాం. ఏం జరుగుతుందో అంతకుముందు చూసింది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో అందుకనే చూచుచున్న దేవుడు నీవని పేరు పెట్టేసింది ఆయన. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలో దేవుడు తప్పకుండా ఈరోజు వరకు కూడా మనందరినీ కూడా ఏది కొరత లేకుండా 23వ కీర్తనలో చెప్పబడిన రీతికి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మామూలుగా 3 నెలలు లాకౌట్ అంటే మనందరికి కూడా ఒక రకంగా ఎట్లాగా ఏంటి అనిపించేది. కానీ ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోతుంది. ఎలా ఉన్నారు మీరు? నేను అనుకుంటాను అంతకుముందు కానీ బాగున్నారు మీరు. ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి, పెరిగే ఉంటారు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనకు కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. నేను చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ ఈ లేకపోతే ఆహార కొరత వచ్చిందనుకోండి, నేను అంటాను పైనుంచి పంపించుతుంది. ఎందుకంటే ఆ రోజు దేవదూతలు తినే మన్నా దేవుడు పంపించాడు. వాళ్ళు గోధుమలు పంటలు వేసుకుని, వరి పంటలు వేసుకుని, దొలగొట్టుకుని వంట చేసుకోలేవాళ్ళు. కాబట్టి మన మనోనేత్రాలు కూడా తెరవబడాలి. ప్రతిరోజు కూడా దైవ సంబంధమైన ప్రత్యక్షతలను మనం చూడాలి. ఎలీషా ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు అంటే, వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుడు వారితో ఉండి ఎలా నడిపిస్తున్నాడో వాళ్ళకి అర్థమైంది. గెహాజీకి అర్థం కాలే. గెహాజీ బయట చూసి ఆయన గందరగోళం అయిపోయాడు. ఆయన ఇక మేము చనిపోతాం, బయట మమ్మల్ని చంపడానికి వచ్చారు. ఈరోజు కూడా చాలామంది కరోనా చూసి భయపడుతున్నారు. భయపడితే అది రాకముందే చచ్చిపోతారని చెప్తున్నాను. నేను ముందే చెప్తున్నాను, భయపడితే అది రాకముందే పోతాం. ఒక ఆయన చెప్పాడు అనమాట, భయపడేవాడు రోజు చేస్తాడట, ధైర్యంగా ఉన్నవాడు జీవితంలో ఒకేసారి చచ్చిపోతాడు. ఏమండి? హల్లెలూయా. కాబట్టి మనం అందరికీ ఏం చెప్పాలి? మన దేవుడు ఏం చెప్పాడు? భయపడమన్నాడు, ధైర్యంగా ఉండమని చెప్పాడు. సామెతలు 24 అధ్యాయంలో సామెతలు 14:26 అనుకుంటే అక్కడ ఏమైనా ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట బహు ధైర్యం పుట్టించు. సామెతలు 28లో ఉంటుంది, యెహోవా యందు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడాలి. నాకు ప్రతిరోజు కూడా కీర్తన గుర్తు చేసుకుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, కీర్తన 17లో ఉంటుంది, నేను లేచినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందని అంటాడు. ఆ ప్రభు యొక్క ప్రసన్నతను చూసే కళ్ళు అలాంటివి చూస్తే నీ ప్రార్థన లైఫ్ ఎలా ఉంటుంది, నీ ఆత్మీయత ఎలా ఉంటుంది అంటే రోజు కూడా వర్ధిల్లుతుంది. అది ఈరోజు చాలామంది యొక్క ఆంతర్య పురుషుడు ఎందుకు బలహీనం అయిపోతున్నాడంటే, బైబిల్లో ఏమైనా ఉంది, ఆంతర్య పురుషుడు దినదినం ఏమయ్యాడట, నూతన పరచబడ్డాడని ఉంది 2 Corinthians 4లో. ఎందుకు నూతన పరచబడ్డాడంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి, వాళ్ళ మనసులు తెరవబడ్డాయి, వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. కాబట్టి ఆత్మ సంబంధమైనవన్నీ వారిలోంచి బయటకు వస్తున్నాయి, వారిలోకి వెళ్తున్నాయి, బయటకు వస్తున్నాయి. నిన్ను నన్ను దేవుడు ఒక డ్యామ్ లాగా పెట్టాడు అనమాట. వస్తుంది వాటర్, డ్యామ్ నుంచి ఏం కావాలి? మనలో బయటికి వెళ్ళాలి, నీ ద్వారా వెళ్ళాలి. దైవ సంబంధమైన ప్రతిది కూడా పరిశుద్ధిని ద్వారా, అభిషక్తుని ద్వారా దేవుడు రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఎలీషాకి అర్థమైంది, మన చుట్టూ ఎవరున్నారు. ఈరోజు మన చుట్టూ ఎవరున్నారు? ఏమండి? దేవుని అగ్ని మన చుట్టూ ఉంది, దేవదూతలు మన చుట్టూ ఉన్నారు. ఒకవేళ కరోనా వచ్చినా కూడా కాలిపోయి చస్తుంది. అది వచ్చినట్టు తెలియదు, చచ్చినట్టు తెలియదు. నేను చెప్తున్నాను కదా, అది వచ్చినట్టు తెలియదు, చచ్చినట్టు కూడా తెలియదు. మనకి ఒక ప్రత్యేకమైన భద్రత ఉంది. నాకు జకరియా 2:5 నాకు చాలా వర్డ్ చదివితేనే రోమాలు పైకి లేస్తాయి అనమాట. మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంది. చూడండి ఒకసారి మీ చుట్టూ అలాంటి ప్రజెంట్ చూడండి. ఆ రోజు యోబుకి తెలియదు ఆయన చుట్టూ కంచి ఉన్నట్టుగా. ఈరోజు మనకి ఆ రెవల్యూషన్ ఉంది.
నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడు, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడు, దేవుని యొక్క భద్రత నీకు ఎలా ఉంది, వండర్ అయిపోతామా? కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడితే ఏమండి హాగరుకు ఉండే అనుభవం మనకు వస్తుంది. ఏం కావాలని తప్పకుండా ఇస్తాడు. నువ్వు అసలు చింతపడిన అవసరలే. మన దేవుని డిక్షనరీలో భయము, చింత, దిగులు, మరణం, పాపం లేవు. అవి ఆయన మైండ్లో లేవు. కాబట్టి మన మైండ్లో కూడా ఏమండి ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు రావాలి. బిలాము కూడా ప్రవక్త, కానీ గాడిద చూసింది దేవదూతని. అంటే ఇద్దరు ఎవరు భక్తులు దేవుని దృష్టిలో? అక్కడ బైబిల్ ఇలా రాయబడింది, ఆ గాడిదను సేవ్ చేయడానికి బిలామును చంపడానికి దేవుని దూత రెడీ అయిపోయింది. ఇంకొకసారి నువ్వు ఇంకా నువ్వు ఏదైనా సీరియస్ అయితే నేను చంపేవాడు. అంటే దేవుడు గాడిదకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా, బిలాముకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? అంటే గాడిదకే. గాడిదకి ఏమో నోరు తెరవబడింది, బిలాంకి ఏమో కళ్ళు తెరవబడ్డాయి. గాడిద కూడా కళ్ళు కూడా తెరవబడ్డాయి, ఎందుకంటే ఏంజల్ని చూసింది. అమ్మ నిజంగా ఎంత ధన్యత! హిస్టరీలో చూసిన గాడిది, మాట్లాడిన గాడిది ఒకే ఒక్క గాడిది, బిలాము గాడిది. నేనేమనుకుంటున్నా అంటే అక్కడ బిలాం ప్లేస్లో గాడిద వెళ్ళిపోయింది, గాడిద ప్లేస్లోకి బిలాం వచ్చేసాడు. దేవునికి ఏమో బిలాము ఒక గాడిదలా కనిపిస్తున్నాడు, అడ్డగాడిదలా కనిపిస్తున్నాడు. అడ్డగాడిద, నిలువు గాడిద, ఏదో గాడిదలా కనిపిస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఇప్పుడు ఈ గాడిద ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అంటే దేవుని విషయాలు మాట్లాడుతుంది, అంటే ప్రవక్త పని చేస్తుంది. నిజంగా ఆ టైంలో కనుక అనుకుందాం, మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, ఆ టైంలో మీ నోరు ఎలా తెరుస్తారు? అది ఏమంటుందంటే, ఇంతకాలం నిన్ను మోసి నీ గాడిదని కానా, నేను ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేసి. ఎంత సాఫ్ట్గా మాట్లాడిందండి. అంటే దేవుణ్ణి కలుసుకున్న మనిషి అయినా గాడిదైనా చూడండి, ప్రవక్తలు ఎంత చేంజెస్ వచ్చింది. ఆ గాడిద మాట్లాడింది చూసి, ఏమిరా మూర్ఖుడా, నన్ను కొడతావా, నన్ను చంపుతావా అని చెప్పి అందా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చేసి చేయలేదు నువ్వు. మళ్ళీ అక్కడ కూడా ఆయన చూడండి బీపీ ఏ రేంజ్లో ఉందో, అందుకే తిరిగి రాలే, చచ్చాడు అక్కడనే, కట్కంతో చంపబడేసే దేవుడు. గాడిద చూసింది దేవదూతని. ఈరోజు కూడా మీరు కూడా అడగండి దేవుణ్ణి, ప్రభువా మాకు కూడా ఏదైనా ఒక చిన్న అవకాశం ఈయనైనా నీ సన్నిధిని. నీ కొన్నేళ్ళు చూశాడు దేవదూతని, ఏ కళ్ళయ్యి. జకరియా చూశాడు దేవదూతని, యోసేపు, మరియా. పేతురు గారు అయితే డైరెక్ట్గా దేవుని స్వరాన్ని, పౌలు గారు అయితే డైరెక్ట్గా జీసస్ని ఆయన చూశారు. కాబట్టి మన కళ్ళు ఇట్లాంటి అనుభవంలోకి వెళ్తే మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 2:17 దర్శనాలు, కళలు, ఇవన్నీ కూడా ఈ కంటికి సంబంధించినవి కాదవి. మనోనేత్రాలు తెరవబడితేనే ఆ ప్రత్యక్షత వస్తుంది. ప్రత్యక్షత కలిగిన మనస్సు అని రాయబడింది ఎఫ్ఎస్సి 1:17. మీరు ఒకసారి ఆ మాటను స్టడీ చేయండి, చాలా పెద్ద వచనం అది. అప్పుడే దేవుడు ఏంటో మీకు అర్థమవుతుందని ఉంది అక్కడ. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటే తప్ప మనం ఏం చేయలేము, ఏది చూడలేము. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభు బాహ్య సంబంధమైనవి. అందుకనే 2 కొరింథియన్స్ 4 పౌలు గారు ఏమన్నారంటే మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నాడట, నిదానించి చూస్తున్నాం. అందుకని శ్రమలను వాళ్ళు ఎలా చూశారు? క్షణమాత్రం ఉండు చులకన శ్రమ. శ్రమలు వాళ్ళకి ఎలా కనిపించినట్టు చులకన, ఇది కూడా క్షణమాత్రం ఉంటుంది. మనకేమో చులకన తీసుకెళ్ళేమో, అమ్మ ఎంత పెద్ద శ్రమ, చిన్న తీసుకెళ్ళి పెద్ద చేస్తామా, 3Dలో చూపిస్తాం ఆయనకి. ఆత్మ నేత్రాలు తెరవబడితే ఎంత పెద్దదైన దేవుని దృష్టిలో అదేంటి. అందుకని దేవుడు చెరువుని పాయలు చేయలే, కాలువని పాయలు చేయలే, నదిని పాయలు చేయలే. సముద్రం కానీ పెద్దది ఏదైనా ఉంటుందా? దాన్ని 2 చేసేసాడు, 2 కింద ఇడిపోయాయి. అంతకన్నా పెద్దది లేదా? కాబట్టి దేవుని ఒక విధంగా మనోనేత్రాలు అంటే దైవికమైన కళ్ళవి. ఈరోజు వరకు కూడా మరి మాటలు వింటున్న ఎంతమందికి మీ మనోనేత్రాలు తెరవబడ్డాయి? ఎంతమందికి మీ మనసు తెరవబడింది? ఎంతమందికి మీ హృదయాలు తెరవబడ్డాయి?
ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ ప్రత్యక్షత, నా హృదయం తెరవబడింది పలానా రోజు. నేను చెప్తాను, ఇవి శాశ్వతమైనవి. అక్కడ మనం చూస్తాం, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని రాయబడింది. ఈ బాహ్య సంబంధమైనవన్నీ కూడా మనిషిని పాపంలోకి, టెన్షన్లోకి తీసుకెళ్తాయి. అదే ఆత్మ సంబంధమైన ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? అదొక అద్భుతమైన అనుభవం అది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూశారట. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడు మీరు మనం చూడాలి, ఏం చేయబోతున్నాడు మనం ప్రవచించాలి. ఆ నోరు తెరవబడాలి, ఆ కళ్ళు తెరవబడాలి, ఆ చెవులు తెరవబడాలి, ప్రభు స్వరం వినడానికి, ప్రభు దర్శనాలు చూడటానికి, ప్రభు యొక్క వాక్యం ఆ హృదయంలోకి ప్రవేశించి ఆ వాక్యం యొక్క ప్రభావము ఏమవుతుంది. 4-12 మనం చూస్తాం, ఎముకల్లోకి, మూలుగుల్లోకి వెళ్ళిపోతాట లోపల వెళ్తే. కాబట్టి ఇటువంటి కృప దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం, ప్రభువా నా యొక్క మనసు తెరవబడాలి, నా హృదయము తెరవబడాలి, నా యొక్క కళ్ళు తెరవబడాలి, నా చెవులు తెరవబడాలి. దాన్ని మనం తడదాం. దాన్ని చూసినట్లయితే అవి ఓపెన్ అవ్వాలని చెప్పి ప్రభువుని ప్రార్థన ద్వారా తడదాం. దేవుడు వాటిని ఓపెన్ చేస్తాడు. మనకి ఇటువంటి కృపను, అనుభవాలు దేవుడు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.